హాయ్ హలో అందరికీ. ఈరోజు మామిడికాయతో కర్రీ చేసింది మా మమ్మీ. వంకాయ, శనగలు, ములక్కాడ ఇంకా మామిడికాయ వేసి చేసింది. టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే ఎక్కువగా వరిస్యా సైడ్ వాళ్ళైతే చేసుకుంటారంట. మా అమ్మ వరిస్యా సైడ్ కాబట్టి పుట్టిల్లు. మా మమ్మీ ఇట్లాంటి కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేస్తుంది ఎక్కువగా. చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తుంటేనే వాటర్ వస్తుంది నోట్లో నుంచి. ఇంకా ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చేసుకునే ముందు 4 hours ముందు ఇలా శనగల్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. పొద్దున్న చేసుకునే వాళ్ళు నైట్ నానబెట్టుకోవాలి. సాయంత్రం చేసుకునే వాళ్ళు పొద్దున్న నానబెట్టుకుంటే ఈజీగా నానిపోతాయి. తర్వాత వీటిని కుక్కర్లో 3 విజిల్స్ చేస్తే నార్మల్గా అంత మెత్తగా కాకుండా ఆ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే 1.5 మామిడికాయ తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు, 3 ములక్కాళ్ళు 2, 1 టమాటో, 3 వంకాయలు తీసుకున్నాను. ఇవి కూర మసాలా కోసమని ఇంకా వేరే ఉల్లిపాయలు. ప్లేట్లోనూ కాకుండా పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా మిరపకాయలు, జీలకర్ర, ఇదేనండి మసాలా. ఇంకేమీ ఎక్కువగా ఉండదు. దానివల్ల ఏమీ మనకి అనారోగ్యంగా కూడా ఉండదు. చాలా ఈజీ మసాలా, హెల్దీ మసాలే కాబట్టి ఏముండదు. జీలకర్ర కొంచెం వేసుకుంది చూసారు కదా. ఫస్ట్ మిరపకాయలు వేసింది, అదే కారము. ఇంకా కారం వేరేగా వేసుకోకూడదు. ఇంకా అవి మిక్సీ చేసిన తర్వాత ఒక తప్పాల్లో చేసుకుంటే బాగుంటుందంట. నేనైతే కడాయిలో చేయి మమ్మీ, చూపించడానికి బాగుంటుందంటే లేదు ఇది తపాల్లో వండుకుంటే బాగుంటుందని తపాల పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసింది మమ్మీ. తాలింపు కోసం కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత మనం ప్లేట్లో ఉండే చూడండి అవి ఉల్లిగడ్డలు, అవి ఓన్లీ తక్కువ చేసింది చిన్న చిన్న ఉల్లిపాయలని. ఇంకా ఒక్క ఉల్లిపాయ మాత్రం 4 ముక్కలు చేసింది. కరివేపాకు, ఇంకా 1 టమాటో పెట్టుకున్నాం కదా, ఆ టమాటో, ఇంకా వంకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, ఇంకా అన్ని ముక్కలు వేసేసింది అందులోన. అవన్నీ ముక్కలు వేసేసి తర్వాత డైరెక్ట్గా తపాలని ఇలా కలుపుకుంది. అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు మాత్రమే పక్కన పెట్టుకుంది. తగినంత ఉప్పు వేసుకుంది. చూడండి, ఈజీ ప్రాసెస్, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇంకా వాటర్ వేసింది మా మమ్మీ. అప్పుడు నేను వీడియో తీయలేదు, సారీ అండి. ఇంకా ఇలా 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసింది మమ్మీ. ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మసాలా, పచ్చి మసాలా అనేది పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రై చేయకపోతే స్మెల్ వస్తుందేమో అన్న ఏం ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి కూరకి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా, ఈ కూరకి ఏదో ఉంటుంది కదా ఇలా వేసింది అంటే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా మా ఇంట్లో బియ్యం పిండి ఉంటే అదే నానబెట్టి దాన్ని మిక్సీ చేస్తుంది మమ్మీ. మీకు కాదు, ఇలా కాదు బియ్యమే ఉన్నాయనుకుంటే బియ్యం కూడా ఒక 1 hour ముందు నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. మిక్సీ పట్టుకుంటే పిండి అవుతుందండి. చూడండి, ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన శనగలు అయితే బాగా ఉడికిపోయాయి. కూరలో ముక్కలన్నీ బాగా స్మూత్గా ఉడకాలి. వాటర్ అందుకే ఎక్కువ వేస్తారు ఇందులోన, ఎందుకంటే ముక్క దానంతటా అదే ఉడకాలి. సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసింది మమ్మీ. ఫస్ట్ వేసుకుంటే మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది. మామిడికాయ పులుపు వల్ల ముక్కలు ఉడకవు, అందుకే మామిడికాయని ఫస్ట్ యాడ్ చేసుకోరు, తర్వాత యాడ్ చేసుకుంటారు ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత బాగా ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత ఈ శనగలు కూడా యాడ్ చేసుకోవాలి అందులో. చూడండి, మసాలా వేపితే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు. ఈ ముక్కలతో కలిపి ఆ మసాలా ఎంతసేపు ఉడికిందో, ఆ ముక్కలు ఉడికినంతసేపు మసాలా ఉడికినట్టే కదండి. చాలాసేపు ఉడికించాలి కాబట్టి చాలా ఉడికిపోతుంది. చాలా టేస్ట్ కూడా వస్తుంది. టెంక కూడా వేసుకుంటే బాగుంటుంది, మామిడికాయ టెంక. ఇంకా కర్రీ చిక్కదనం కోసమని బియ్యం పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. బియ్యం పిండి వేస్తే పచ్చివాసనలా ఉంటుంది, అందుకే నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది. బియ్యం నానబెట్టి మిక్సీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇంకా బాగా మెత్తగా అన్ని కూరగాయలు ఉడికిపోయాయి. ఉప్పు అది చూసుకున్న తర్వాత ఇంకా బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చిక్కదనం అనేది ఉండాలి, మరి ఎక్కువగా ఉండకూడదు, చట్నీలా అయిపోతుంది. కొంచెమే పడుతుంది బియ్యం పిండి. తర్వాత కర్రీ అంతా అయిపోయినట్టేనండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని చూడండి, థిక్నెస్ ఎంతగా పెరిగిందో ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వ్ చేసుకోవాలి. అన్నంలో సర్వ్ చేసుకొని ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందో. ఆ శనగలు కూడా నోట్లో వెళ్తుంటే
మెత్తగా అయిపోతుంది కదా, మెత్తగా ఉడికిపోయాయి కదా, భలే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి స్పెషల్ కర్రీ అన్ని కూరగాయలు ఉన్నప్పుడు బాగుంటుందండి చాలా. మా మమ్మీ అయితే ఇది చేస్తుంటుంది 15 డేస్కి ఒక్కసారి. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.